వెల్కమ్ టు ఛానల్ ఫైవ్ న్యూస్. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలోని కలయిక విజ్ఞాన కేంద్రంలో ఉమెన్స్ ఫోర్స్ మరియు కలయిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ నేటి సమాజంలో మహిళా సాధికారత అనే అంశంపై వక్తృత్వ ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కావలి విమెన్ ఫోర్స్ మరియు కలయిక విజ్ఞాన కేంద్రం ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో మేము మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపబోతున్నాం. దాని ముందర ఒకరోజు ముందర 7వ తేదీ నేటి సమాజంలో మహిళా సాధికారత అనే అంశం మీద ఒక వక్తృత్వ పోటీ అంటే ఉపన్యాస పోటీ పెట్టదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం ప్రారంభమై 150 సంవత్సరాలు దాటింది. కానీ కొన్ని సంస్థలు, కొన్ని వాణిజ్య సంస్థలు ఓ అందాల పోటీలనో క్యాట్వాక్ పెట్టడమో లేకపోతే కనుక వంటల పోటీలు పెట్టుకోవడమో ఇవన్నీ చేస్తున్నారు. కానీ అసలు మహిళా దినోత్సవం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని విస్మరింపజేస్తున్నారు. కాబట్టి మా సంస్థల ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏంటి అని చెప్తూ ప్రజల్లో ఒక చర్చని తీసుకురావాలా. ఈ సాధికారత ఎంతవరకు ఉంది, ఇప్పుడు 2026 సంవత్సరంలోకి వచ్చాం మనం, 47వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది, కనీసం మన భారతదేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది అని పురుషులు కానీ స్త్రీలు కానీ సమాజం మొత్తం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో స్త్రీ ఉంటుంది. అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, భార్య, కూతురు, మనవరాలు, కోడలు, ఎట్లాంటి పాత్రలోనైనా మహిళలు ఉన్నారు. కాబట్టి మహిళల పరిస్థితిని గురించి మహిళలే కాకుండా పురుషులందరూ కూడా, కుటుంబం అంతా కూడా, సమాజం అంతా కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగా మేము ఈ ఉపన్యాస పోటీ పెడుతున్నాం. దీనిలో విరివిగా అందరూ పాల్గొనాలనే ఉద్దేశంతో ఒక 3 రోజుల టైము ప్రిపేర్ అవ్వడానికి వీలుగా ఉండేటట్టుగా ఈరోజు సమాజానికి ప్రజలందరికీ కూడా చెప్పినట్టయితే ప్రిపేర్ అవుతారని ఈరోజు మేము జర్నలిస్ట్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు మహిళా దినోత్సవం అనేది శ్రామిక మహిళా దినోత్సవంగా ఉండేది. ఆ రోజుల్లో 1908లో మొట్టమొదటి ప్రారంభమైంది. ఏంటంటే ఆ రోజుల్లో 18 గంటలు 16 గంటలు పని గంటలు ఉండేవి. అది పశువులు కూడా చేయలేనటువంటి పని. అదేవిధంగా ఆడవాళ్ళకు ఒక జీతం, మగవాళ్ళకు ఒక జీతం. పనుల స్థలంలో దుర్భరమైన పరిస్థితులు ఇవన్నీ ఉండేది. అదే కాకుండా ఓటు హక్కు కూడా ఆడవాళ్ళకు లేకుండా ఉండేది. వీటన్నిటి కోసం ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ ఇలాంటివన్నీ దేశాలలో మహిళలు కొందరు నాయకత్వం వహించి ఉద్యమాలు నడిపారు, ర్యాలీలు నిర్వహించారు. ఆ విధంగా వరుసగా ఈ ఉద్యమాల ఫలితంగా మార్పులు అనేవి క్రమక్రమంగా శ్రామిక మహిళల జీవితాల్లో రావడం మొదలెట్టింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఉద్యమాలు చెలరేగాయి. అటువంటి పరిస్థితుల్లో 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచ ప్రజలందరూ కూడా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అలా జరుగుతూ ఉన్నాయి. కానీ మహిళల పరిస్థితులు మాత్రం మారలేదు. మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, వేదాంగాలు వీటన్నిటిలో చూసినట్టయితే వాటిని పాటిస్తుంటారు ఎక్కువ మంది జనాలు. నా స్త్రీ స్వాతంత్రం అర్హత అన్నాడు వేదాల్లో. ఎంత అన్యాయం అండి ఈ మాట. స్త్రీలకు స్వాతంత్రం వద్దా? స్త్రీలకు స్వాతంత్రం లేకపోతే సమాజం ఒక్కడు ముందుకేస్తుందా? మళ్ళా ఇంకోటి ఒకటి చెప్తాడు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారని. ఆ పూజ కాస్త బడిత పూజగా మారిపోయింది. పూజించడం అనేది ఎప్పుడో మర్చిపోయారు. ఈ పరిస్థితుల్లో మహిళలు ఎలా ఉన్నారంటే, కాదేది మహిళకు అసాధ్యం, ఉయ్యాలలో పిల్ల చేతులే దేశాన్ని పాలిస్తాయి అనేటువంటి నినాదాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికైనా కూడా ఈరోజు మహిళలు
గృహసీమ నుండి గగన తలం దాకా తమ యొక్క ప్రతిభను చాటుకున్నారు. ఇంత చాటుకుంటూ ఉన్నప్పటికి కూడా నిజమైన సాధికారత వాళ్ళకి ఇంకా రాలట్టే లెక్క. ఇన్నేళ్ల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు మహిళలను ఏమంటున్నారో ఆ కాలం నుంచి కూడా కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అన్నారు. అన్నీ ఒప్పుకుంటారు, కానీ కార్యేషు, కరణేషు మంత్రికి మాత్రం సమాజం ఒప్పుకోదు. కరణేషు అనే దానిలోనే అర్థం ఏంటంటే సాధికారత. అంటే స్వయం నిర్ణయ అధికారం అనేది మహిళలకి ఇప్పటికి కూడా లేదు. అట్లాంటి ఉన్నటువంటి కుటుంబాలు, మహిళలకు సాధికారత లేనటువంటి కుటుంబాల్లో ఆ వివక్ష అనేది అలాగే పెరిగి ఆడపిల్లలను ఒక రకంగా, మగపిల్లలను ఒక రకంగా పెంచుతారు. అంతేకాదు గర్భంలో ఆడ శిశువు ఉంది అని తెలిస్తే వచ్చినట్టు కొత్త శాస్త్ర పరిశోధనల ప్రకారం యామ్నియోసెంథసిస్ అనేటువంటి పరీక్ష ద్వారా గర్భస్థ శిశువు ఆడ శిశువా మగ శిశువా అనేది చెప్పడం కోసం కాదు, గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి తెలియజేస్తుంది అనమాట ఆ టెస్ట్. కానీ అది దుర్వినియోగం చేయబడింది. ఆడ శిశువు కనుక గర్భంలో ఉంటే భ్రూణ హత్యలు చేసేస్తున్నారు. కానీ ఆ విధంగా ఉండడం వల్ల స్త్రీ పురుషుల యొక్క జనాభా నిష్పత్తిలో చాలా తేడా వచ్చేసింది. అదేవిధంగా పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అయితే ఆడపనులన్నీ చెప్తే మగబిడ్డ వాడేదో నరకానికి కాకుండా స్వర్గానికి పోయేటట్టు చేస్తాడు. మగపిల్లోడైతే ప్లస్, ఆడపిల్ల అయితే మైనస్ అని కట్నం పేరుతో బేరీజులు వేసుకొని పిల్లల్ని అలా పెంచడం మొదలుపెట్టారు. అయినా కూడా ఆడపిల్లలు తమ యొక్క స్వయం శక్తిని నిరూపించుకోవడానికి అన్ని రంగాలలో అన్ని రకాల చదువులు చదువుతున్నారు. అలా చదువుతూ ఒక ఆటో డ్రైవర్ కూతురు ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయన వంటి రోజులు ఇలా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఏ పార్టీ వచ్చినప్పటికి కూడా ఏం చెప్తారు, మేము మహిళల కోసం చాలా చేస్తున్నామని చెప్తారు. అట్లా కాదు. ఇప్పటికీ చాలా ఏళ్ల క్రితం మహిళా రిజర్వేషన్, చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలనే దానికోసం ఎన్నో రోజులుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వాలు మారాయి, కానీ అది కనీసం బిల్లు ప్రవేశపెడితే దాన్ని చింపవుతులు పడేశారు, ముసాయిదా బిల్లుని. మరి ఎంత చిత్తశుద్ధి ఉంది పాలకులకు మహిళల యొక్క అభివృద్ధి విషయాన్ని గురించి? కాబట్టి మహిళలకు చట్టసభల్లో స్థానం ఖచ్చితంగా కల్పించాలి. వాళ్ళ శక్తియుక్తులు వాళ్ళు మహిళ చాలా చక్కగా ఆలోచించగలుగుతుంది. ఒక సమస్యను పరిష్కరించడంలో, ఒక అభివృద్ధి పథంలో పయనించడంలో చక్కగా తను ఆలోచించగలదు. కాబట్టి ఈ సాధికారత సాధించడం కోసం మహిళా సంఘాలు పోరాడుతూనే ఉన్నారు. కానీ ఎట్లా ఉంది సమాజం అంటే వివక్ష, ఆడవాళ్ళని తక్కువగా చూస్తున్నారు. లింగ వివక్ష విపరీతంగా పెరిగిపోయింది. ఆడపిల్ల బయటికి వెళితే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందనే నమ్మకం లేదు. పసి బిడ్డ దగ్గర నుంచి ముసలి అవ్వల దాకా కూడా మాన ప్రాణాల రక్షణ లేకుండా పోతుంది. ఇటీవలి కాలంలో 2 దశాబ్దాల పాటు ప్రత్యూష అనే సినీ నటి తల్లి ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ హత్య గురించి పోరాటం చేసి ఓడిపోయిందనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అసలైన నిందితుడికి శిక్ష పడలేదు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లు కరెక్ట్గా రాలేదు. అదేవిధంగా ఆయేషా మీరాని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి ఆ తల్లిదండ్రులు వాళ్ళు మైనారిటీ ముస్లిమ్స్కి చెందినప్పటికి కూడా ధైర్యంగా ఇంకొక ఆడపిల్లకి ఇలా జరగకూడదని పోరాటం చేస్తే కేసు మూసేసామని వచ్చాం. కాబట్టి ఏంటి, బాధితులు పోరాడాలన్నా? ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత కాదా ఆడవాళ్ళని రక్షించడం? ఆడవాళ్ళు ఓట్ల బ్యాంకులా? వాళ్ళకు ఉచితంగా బస్సు ప్రయాణాలు ఇవి ఏర్పాటు చేస్తే సరిపోతుందా? 4 బియ్యము ఏదో పప్పు ఊరికే ఇచ్చేస్తే సరిపోతుందా? ఆడవాళ్ళు ముందుకు రాక్కర్లేదా? వాళ్ళ తెలివిని ఉపయోగించుకోక్కర్లేదా? ఎందుకు ఆలోచించటం లేదు ప్రభుత్వాలు? ఆడపిల్లలను బడికి పంపిస్తే పసి పిల్లలను కూడా చూడకుండా కొందరు కామవాంఛతోటి అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు. ఒక బస్సులో రాత్రంతా తిరుగుతూ బస్సులో రేపు చేయబడింది నిర్భయ. అట్లే అభయ 7 ఏళ్ల ఆసిఫా బానో కథువాలో ఒక రామమందిరంలో 7-8 మంది చేత అమ్మాయికి మత్తుమందు దాపిస్తూ గ్యాంగ్ రేప్ హత్య చేశారు. దాని మీద ఏ విచారణ లేదు. కాబట్టి ఇలా అన్యాయాలు జరుగుతున్న సమయంలో ఆడవాళ్ళు ముందుకు రావాలి. కుటుంబం అనేది ఎప్పటికీ ఉంటుంది, కానీ
మహిళల సమస్యలను మనంగాక ఎవరు పరిష్కరిస్తారని, మనంగాక ఎవరు ఎదిరిస్తారని రావాలా. అదేవిధంగా కుటుంబ సభ్యులు మొత్తం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే పోరాటానికి ముందుకు రావాల్సిందే. కావలిలో కూడా 2003లో తస్లిమా బాన్ అనేటువంటి అమ్మాయిని, 16 ఏళ్ల మైనారిటీ బాలికని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి రైలు పట్టాల మీద అర్ధనగ్న శవంగా పడేశారు. దానిలో మా మహిళా సంఘాలు ఉద్యమించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసినప్పటికి కూడా ఆ ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ ఇంత మటుకు రాలేదంటే ఏ న్యాయం ఆడవాళ్ళకు జరుగుతున్నదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అందరూ ముందుకు రావాలా, సాధికారత కోసం చర్చించాలా. సాధికారత సాధించడం కోసం చేతులు పట్టుకొని ఆడమ్మగా అందరూ ముందుకు కదలాల్సిందే. దీనికోసం అని చెప్పేసి మేము ఈ సాధికారత గురించి చర్చించడం కోసం మార్చి 7వ తేదీ శనివారం కలయిక విజ్ఞాన కేంద్రం కార్యాలయంలో ఈ భక్తులతో ఉపన్యాస పోటీ పెడుతున్నాం. దీనిలో విరివిగా బాలబాలికలు అంటే బాలురకు విడిగా పోటీ, బాలికలకు విడిగా పోటీ, ఇద్దరికి ప్రైజులు ఇస్తాం. అట్లే కళాశాల విద్యార్థులు వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు. ఆ కళాశాల విద్యార్థినికి విడివిడిగా బహుమతులు ఇస్తాం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఎవరు జరపరు, ఓపెన్ టు ఆల్. సమాజంలో ఉండే ఏ వయసు వారైనా సరే వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు పురుషులు వేరువేరుగా ఈ ఉపన్యాస పోటీల్లో పాల్గొన్నట్టయితే విడివిడిగా వాళ్ళకు బహుమతులు ఇవ్వబడతాయి. మార్చి 8వ తేదీ ఆ కలయిక విజ్ఞాన కేంద్రంలోనే జిల్లా నుంచి అధికారులను రప్పించి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి అక్కడే బహుమతులను కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి కావలి పట్టణ ప్రజలందరూ కూడా మా పిలుపుని అందుకొని ఆలోచించండి. నిజంగా సాధికారత ఎక్కడుంది, ఇంట్లో ఆడవాళ్ళ మాట చెల్లుతున్నదా లేదా, ఎంతవరకు వాళ్ళు పెద్ద ఆఫీసర్స్ అయినా కూడా వాళ్ళకు వేధింపులు జరగకుండా ఎక్కడుంటున్నాయి అన్నీ ఆలోచించండి. మీ ఇంటి బిడ్డను కాపాడుకోండి. ఆ విధంగా సమాజంలో ఉండే బిడ్డలందరినీ కాపాడుకోవచ్చు. ఒక వీధిలో ఒక ఇంటికి ఎక్కడో నిప్పంటుకుంటే మనకేం లేని మనం గమ్ముకున్నామంటే కొంచెం సేపటికి అది ఆ నిప్పు మన ఇంటికి వస్తుంది. దానికి కులం మతం తేడా వచ్చేస్తుంది. ఒక కాకి దెబ్బ తగిలితే కాకులన్నీ కావుకోవని అరిచి సంఘీభావం జరుపుకుంటాయి. మరి మనకు లేదా సంఘీభావం? మనుషులకి మనందరం కూడా ఒకటి అవ్వాలా, కలిసి పోరాడాలా. మా కావలి ఉమెన్ ఫోర్స్తో చేతులు కలపండి, కలయిక విజ్ఞాన కేంద్రంతో చేతులు కలపండి. మనందరం కలిసి సమాజ అభివృద్ధి కోసం, దానిలో కీలకంగా మహిళాభివృద్ధి కోసం మనం పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. మనము ఒక మహిళల కోసము అని అనుకుంటూ ఉంటాము, కానీ యాక్చువల్గా ఇది హ్యూమన్ రైట్స్ డే. అంటే మనం హ్యూమన్ రైట్స్ అనగానే మనుషులందరి గురించి మాట్లాడతాం, కానీ స్త్రీల దగ్గరకు వచ్చేసరికి సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కానీ ప్రపంచం మొత్తం కూడా చూస్తూ వచ్చింది. దాదాపు 100 సంవత్సరాల క్రితం కూడా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈరోజు కూడా వేజెస్ శాలరీస్లో కొన్ని చోట్ల ఇప్పటికి కూడా ఉమెన్కి డిఫరెంట్గా మెన్కి డిఫరెంట్గా ఉంటున్నాయి. సో ఆ స్థాయి నుంచి మనం ఎదిగాము, కానీ ఓటు హక్కు అనేది ఒకటి వచ్చింది. ఇన్ని వచ్చినా కానీ స్త్రీల మీద, పసిపిల్లల మీద, ఆడపిల్లల మీద, మగపిల్లల మీద కూడా ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. కావల్లో రీసెంట్గానే ఉమెన్స్ ఫోర్స్ అండ్ కలయిక విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా 2 పోస్కో కేసుల్ని మనం ఐడెంటిఫై చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది. సో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే స్త్రీల పట్ల, పసిపిల్లల పక్ష వివక్షత ఉన్నందువల్లే నిస్సహాయులు వీళ్ళని ఏదైనా చేసినా పర్వాలేదు అనే ఒక ధీమాతో చేస్తున్నారు. మన ప్రభుత్వం నుంచి రక్షణ చట్టాలు సక్రమంగా పనిచేయకపోవడంతో తప్పు చేసిన వాడికి కూడా వెంటనే శిక్ష పడకుండా జరగటం, ఇలాంటి అకృత్యాలు ఎక్కువ అవుతూ వచ్చాయి. వీటన్నిటినీ మనం ఎదుర్కోవాలి అని అంటే స్త్రీలలో ముఖ్యంగా చైతన్యం రావాలి. మనకు జరిగిన నష్టాలు, మన పిల్లలకు జరిగే నష్టాలని మనం ముందే ఆపగలగాలి. అది ఆపగలిగిన నాడే మనము పరివర్తన అనేది తీసుకురాగలుగుతాము, వ్యవస్థ మారుతుంది. ఏదైనా జరిగిన తర్వాత అందరూ బాధపడతారు, అయ్యో అయ్యో అంటారు, కానీ జరగకుండా ఆపటం అనేది చాలా ముఖ్యము. ఆ సందర్భంగా ప్రతిసారి కూడా మహిళా దినోత్సవం అనగానే ఇది ఆడవాళ్ళ ప్రోగ్రాం అన్నట్టే మాట్లాడుతున్నారు. కాదు, ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి మన సభ్యులైనటువంటి మన స్త్రీలు, మన పిల్లలు, మన భార్య, మన బిడ్డలు ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడా న్యాయం సమపాళ్లలో దక్కేట్టు వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్ రావాలనే ఉద్దేశంతో
ఈ మహిళా దినోత్సవాన్ని గొప్పగా జరుపుకోవాలనుకుంటున్నాము. అందుకే ఈసారి ఆడవాళ్ళకి మగవాళ్ళకి, ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడా మహిళా సాధికారిత గురించి మేము పోటీలు పెట్టాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి మీరు పార్టిసిపేట్ చేయండి, 10 మందిని ఎంకరేజ్ చేయండి. ఇక మీదట మహిళా దినోత్సవం అంటే ఇది ఒక్క మహిళలది కాదు, ఇది సమాజం యొక్క బాధ్యత. మహిళల్ని, శిశువుల్ని, పిల్లల్ని, చిన్నపిల్లల్ని వీళ్ళందరినీ కూడా రక్షించటము, వాళ్ళని ముందుకు తీసుకొచ్చేట్టు, వాళ్ళ హక్కుల్ని కాపాడటం సమాజం యొక్క బాధ్యత అని మేము చెప్పదలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాం.